వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ పరిస్థితులు కనుక ఒక్కసారి గమనిద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ వరంగల్ అలాగే హైదరాబాద్ నేషనల్ హైవే 163 పైన ఉదయం తెల్లవారుజామున 1 గంటకు కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇక్కడ ఆగి ఉన్నటువంటి ఒక లారీని కూడా ఇసుక లారీని వేగంగా వస్తున్నటువంటి ఆర్టీసీకి చెందినటువంటి రాజధాని బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఆ ఢీ కొట్టినటువంటి సంఘటన స్థలంలో మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఇది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ పంచాయతీ పరిధిలోనే జరిగింది. ఒక్కసారి ఆ సంఘటన జరిగిన దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ప్రస్తుతానికి ఇది వరంగల్ నేషనల్ హైవే 163 ఇక్కడి నుండి కూడా మనం చూడొచ్చు. ఇక ప్రస్తుతానికైతే ఇక్కడ లారీ ఆగి ఉంది. ఒక్కసారి ఆ బ్రిడ్జ్ డౌన్లో నుండి వేగంగా వస్తుంది. డ్రైవర్ కూడా అప్రమత్తంగా ఆర్టీసీ డ్రైవర్ ఉండాల్సినటువంటి పరిస్థితి, కానీ ఆ వేగంగా వస్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ డౌన్లో ఈ పక్కన నిలిపివేసింది. అంటే ఇప్పుడు వన్ వే మొత్తం వరంగల్ వైపు వెళ్ళే ఒక దారి మధ్యలో బారికేడ్ ఉంటుంది. అలాగే హైదరాబాద్కు వెళ్ళేటువంటి ఈ దారిలోనే అంటే హన్మకొండ నుండి వరంగల్ నుండి హైదరాబాద్కు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలోనే ఇక్కడ ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతానికి దీంట్లో మాత్రం ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే విగత జీవులుగా మారారు. మరో 6 మాత్రం తీవ్ర గాయాల పాలై జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి జరిగినటువంటి సంఘటన వివరాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఇప్పుడు ఆ డౌన్లో ఉన్నటువంటి వస్తున్నటువంటి వేగంగా వచ్చేటువంటి ఆర్టీసీ బస్సు ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ లారీ మాత్రమే ఇక్కడ ఆగి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ లారీ ఫెయిల్ అయిపోవడం వల్లనే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ నిలిపివేశారు. అంటే ఫెయిల్ అయ్యి ఆగిపోయింది కాబట్టి రోడ్డు మీదనే ఇక్కడ ఉంచింది. కానీ లారీ డ్రైవర్ కూడా కొంత అప్రమత్తంగా వచ్చేటువంటి వాహనాలకు ప్రమాదం జరగకుండా ఉండాలని కొన్ని చెట్ల కొమ్మలు తీసుకొచ్చి కూడా రోడ్డుకి అడ్డంగా పెట్టి వచ్చేటువంటి వాళ్ళకు కొంత ఇండికేషన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఆర్టీసీ డ్రైవరే అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఆగి ఉన్నటువంటి లారీకి ఇక్కడ ప్రస్తుతానికి చెట్ల కొమ్మలు కూడా ఇట్లా పెట్టారు. కానీ ఇవన్నిటిని కూడా చూసుకుంటూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వేగంగా వస్తున్నటువంటి బస్సు మాత్రం డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడము, దగ్గరికి వచ్చిన తర్వాతనే అప్రమత్తంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చూసేసరికి ఇక్కడ సైడ్ మొత్తం హెడ్జ్ అంటే వన్ వేలో ఉంది కదా, ఈ హెడ్జ్ మాత్రం ఇక్కడ సైడ్కు ఢీ కొట్టి, ఇది లారీ కాబట్టి మొత్తం ఒక ఇనుప రాడ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుండి వేగంగా సైడ్ హెడ్జ్ను ఢీ కొట్టుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆ ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. ఇక్కడ హెడ్జ్ ఢీ కొట్టిన తర్వాత పూర్తిగా ఇవన్నీ ఇక్కడ పగిలిపోయాయి. ఆ ఫైబర్తో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ఆ ముందు కూర్చున్నటువంటి సీట్లు డ్రైవర్ అంటే ఎక్కే ప్లేస్లో పూర్తి అది మొత్తం ఒక వన్ సైడ్ మొత్తం దాదాపు ఒక 4-5 సీట్ల వరకు రాసుకుంటూ వెళ్ళింది. ముందున్నటువంటి వాళ్ళు మాత్రం అక్కడికక్కడే వాళ్ళు విగత జీవులుగా మారారు. ప్రస్తుతానికి క్షతగాతులైనటువంటి వాళ్ళు కూడా తీవ్ర గాయాల పాలై జనగామ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఏం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందన్న, సంఘటన ఎప్పుడు జరిగింది, అసలు దీన్ని ఎవరు గుర్తించారు, మీరు వచ్చి చూసేసరికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? నా పేరు బిర్రు చిన్ని. మాది కనబడ ఇల్లే ఉంటుంది, ఇక్కడ దగ్గరనే ఉంటుంది. రాత్రి సుమారుగా 1 గంటలకు భారీ శబ్దం వినిపించింది. రాగానే మేము బయటకు వచ్చి చూసే వరకు ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆగి ఉన్నాయి. ఏదో కామన్గా రోడ్డు మీద ఎప్పటికీ ఆగుతూనే ఉంటాయి అనుకున్నాము. తర్వాత మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి మేము వచ్చి చూసే వరకు ఆల్రెడీ యాక్సిడెంట్ అయి ఉన్నది. లారీ ఇక్కడ ఆగి ఉండడం వల్ల వెనుక నుండి గుద్దిందని చెప్పారు స్థానికులు. చెప్పగానే వాళ్ళు రక్తస్రావాలు గాయాలైనరు. అంత పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరిని బయటికి తీసిరు. బయట తీసిన తర్వాత మిగతా వాళ్ళు మిగతా గాయపడిన 6 మెంబర్స్ కావచ్చు సుమారుగా, వాళ్ళని హాస్పిటల్ పంపించారు. వెహికల్స్ అన్నీ జామ్ అయినాయి. ఇక నెమ్మదిగా వాళ్ళని తీసి పక్కకు పెట్టేశారు. ఇక్కడ లారీ ఉండడం వల్లనే బస్సు వచ్చి వేగంగా ఢీకొట్టించింది. ఇక మేము అందరికీ చూసి దగ్గర ఉన్న వాళ్ళం హెల్ప్ చేసినాం. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చేసారు. ఓకే, మీరే ఇన్ఫార్మ్ చేశారా పోలీసు వాళ్ళకి? మేమే చేసాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కనుక ఒక్కసారి పరిశీలిస్తే ఉదయం కూడా కాదు, అర్ధరాత్రి 1 గంట సమయంలోనే వేగంగా వచ్చి ఇక్కడ బస్సుకు ఢీ కొట్టేసరికి ఒక్కసారి భారీ శబ్దం వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి నిడిగొండ గ్రామస్తులు ఒక్కసారి ఏం జరిగిందని కూడా ఉలిక్కి పడ్డారు. వచ్చి చూసేసరికి ఫుల్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏదైనా మామూలుగా అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా అని అనుకున్నారు. కానీ 1 గంట రాత్రి ట్రాఫిక్ జామ్ అవడం ఏందన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం
రక్తసిక్తంలో ఉండి ఒక హాహాకారాలు మొదలైనటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత స్థానికులు కూడా కొంత హెల్ప్ చేశారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా రఘునాథ్పల్లి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో హుటాహుటిన పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. వచ్చి చూసేసరికి మొత్తం అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి విగత జీవులైనటువంటి ఆ శరీరాలని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే అంబులెన్స్ల ద్వారా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారి మనం చూడొచ్చు ఎంత వేగంగా వస్తున్నాయో ఇక్కడ, ఎందుకంటే డౌన్లో ఉంటున్నాయి. కానీ అప్రమత్తంగా లేకపోతే మాత్రం ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత ఆ డౌన్లో ఉండేసరికి ఆటోమేటిక్గా కొంత కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. కానీ కంట్రోలింగ్గా ఉండాల్సింది ఇంకా మిగిలిన డ్రైవర్ల కంటే ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కనీసం ఎప్పటికీ ఆ ప్రయాణికులు మాత్రం మినిమం ఒక 50 మంది బస్సులో ప్రయాణించేటువంటి అవకాశాలు ఉంటుంది. ఫ్రీ బస్సు తర్వాత అలాగే ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఏ ప్రమాదం చిన్న ప్రమాదం జరిగినా కానీ భారీ సంఖ్యలో మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత కొద్ది రోజులుగా బస్సు ప్రమాదాలను చూసినట్టయితే ముఖ్యంగా ఎక్కువగా ఆర్టీసీ బస్సు ప్రమాదాలే ఎక్కువగా జరగడము, అందులో ఎక్కువ భారీ సంఖ్యలో కూడా క్షతగాత్రులు అవ్వడము అలాగే విగత జీవులుగా మారడం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ లారీ పరిస్థితులు ఉంది. ఒక్కసారి మనం బస్సు దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉందో ఒక్కసారి బస్సును చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి ఆ రోడ్డుకు వైపు వెళ్ళేటువంటి విషయాలు ఒక్కసారి పరిశీలిస్తే ఇది హనుమకొండ నుండి వరంగల్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఇక్కడ నేషనల్ హైవే 163 దగ్గర ఇక్కడ ఉంది. ప్రస్తుతానికి ఇదే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కాకపోతే ఇప్పుడే డ్రైవర్లు అలాగే కొంతమంది ఆర్టీసీ సిబ్బంది అలాగే జేసీబీలతో సహా దాన్ని పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం చేసి రోడ్డుకు పక్కన పార్క్ చేశారు. ఇక్కడ మరింత ఇబ్బందికర వాతావరణం ఉండకుండా చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారి మనం బస్సు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ బస్సు పరిస్థితి ఎట్లా ఉంది, ఏమేమి జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది ఎవరైనా మాట్లాడతారా లేదా చూద్దాం. ఎందుకంటే ఆ ప్రమాదానికి గల కారణాలను కూడా కొంత అన్వేషించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. ఉన్నటువంటి ఆర్టీసీ మెకానిక్ సిబ్బంది కూడా వచ్చి ఏం జరుగుతుందనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం మొత్తం ఎక్కడ చూసినా కానీ ముందు రక్త మరకలు అలాగే మనం ఒక్కసారి చూడొచ్చు ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే మొత్తం ఫుల్ ప్యాక్ ఏసీ బస్సు రాజధాని కాబట్టి ఫుల్ ప్యాక్ కావడంతో అక్కడ ఉన్నటువంటి బస్సులను ఎమర్జెన్సీగా ఉండడం కోసం అద్దాలను మొత్తం పగలగొట్టి బయటికి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ చూస్తుంది. ఎందుకంటే అటు యాక్సిడెంట్ కావడంతో భయంతో అందరూ కూడా ఇటు డోర్లను పగలగొట్టి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి చూడొచ్చు ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రక్తపు మరకలతోటే అక్కడ మనం బయటికి వచ్చిన విజువల్ చూస్తున్నాం. చాలామందికి గాయాలు కూడా అయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నిటిని కనుక చూసినట్టయితే ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మరొకసారి ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు కూడా మనం అన్వేషిద్దాం. ఆర్టీసీ సిబ్బంది కూడా ఉన్నారు. ఇక్కడ ఆ లారీ వెనుక భాగం నుండి ఈ ఆర్టీసీ బస్సు ముందు భాగం ఢీకొట్టడంతో పూర్తిగా మనం చూడొచ్చు ఇట్లా ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం అనేది కూడా మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ముందు భాగం అంటే ఢీకొన్నటువంటి ప్రమాదం మాత్రం ఈ ప్లేస్లో ఢీకొందంటే హెడ్జ్ అంటే అటు లారీకి వెనక వైపు హెడ్జ్ అలాగే ఆర్టీసీ బస్సుకు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హెడ్జ్ మొత్తం ఢీకొనడంతో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పూర్తిగా రాసుకుంటూ ఇదంతా చీల్చుకుంటూ మొత్తం అక్కడ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపు 1 2 3 4 5 6 సీట్ల వరకు కూడా పూర్తిగా చీల్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ముందు భాగం మొత్తం అంటే ఈ సైడ్ కూర్చున్నటువంటి వాళ్ళు ఈ ముందు కూర్చున్నటువంటి వాళ్ళు ఇద్దరు మాత్రం ఇక్కడికక్కడే విగత జీవులుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏం జరిగిందనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ముందే మొత్తం రక్తపు మరకలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం అక్కడ స్థానికులు కూడా ఏం జరిగిందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు అన్న మీ పేరేం పేరు, మీరు అసలు ఇక్కడ ఈ సందర్భంలో ఉన్నారా మీరు? అసలు మీకు సమాచారం ఎప్పుడు అందింది? మాకు రాత్రి వెళ్ళి 1 గంట సుమారు 1 గంట అవుతుంది కావచ్చు. నా పేరు కోల సత్యనారాయణ, నిడిగొండ, మాది బీసీ కాలనీ. రాత్రి టప్పుకొని 1 గంట సుమారు 1 గంట ప్రాంతాన సౌండ్ వినపడ్డది. వినపడ్డప్పుడు ఏదో ఇంట్లో వస్తువు పడిపోవచ్చు అని చెప్పి నేను అట్లనే పండుకున్నా. మళ్ళీ తర్వాత 2 బావుకు మెలకు వచ్చింది. ఈ బాత్రూమ్ పోదా అని చెప్పి బయటకు వచ్చిన. బయటకు వచ్చే వరకు యాక్సిడెంట్ అయింది. రోడ్ జామ్ అయిపోయింది. అయినట్టుంది, నేను అబ్జర్వ్ చేయలే. మొత్తం ఇసుక లారీలు మొత్తం బ్రిడ్జి పైకి జామ్ అయినాయి. ట్రాఫిక్ ఇటు అటు మొత్తం బ్రేక్ అయిపోయినాయి. బ్రేక్ అయిపోతే ఎందుకో చెకప్ చేస్తుంది కావచ్చు. ఇక్కడ యూటర్న్ ఉంది కదా, ఈ యూటర్న్ కాడ పెట్టినటువంటి ఇక్కడి నుంచి వచ్చే లారీలు ఇక్కడి నుంచి వచ్చే లారీలు చెకప్ చేస్తుంది కావచ్చు అనుకుని మళ్ళీ అనుకున్నా. మళ్ళీ 5 గంటలకు లేచిన ఆటో తీసుకొచ్చి స్టాండ్ కాడ పెట్టిన. పెట్టగానే ఒక అతను వచ్చి ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే ఎక్కడంటే ఇక్కడ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చారు పోలీసు వాళ్ళు ఇట్లా ఉండు. చూసే వరకు స్పాట్లకు వచ్చి చూసే వరకు ఇంకా ఆడ లారీ ఖరాబ్ అయిందట. వాళ్ళు చెట్ల కొమ్మలు ఇట్లా అన్ని పెట్టిండ్రు. ఆర్టీసీ డ్రైవర్ చూసుకోక వచ్చి బస్సు లారీని ఢీ కొట్టిండు. ఢీ కొట్టితో ఒకళ్ళు హాస్పిటల్ పోయినాక ఏరియా హాస్పిటల్ పోయినాక 6 తీవ్ర గాయాలైనాయి.
వాళ్ళని ఏరియా హాస్పిటల్కి పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చి అంబులెన్స్లు వచ్చి వాళ్ళను తీసుకెళ్ళడం జరిగింది. మాకు తెలిసిన సమాచారం ఇది. ఓకే ఓకే ఒక్కసారి ఇక్కడ ఎందుకంటే ముందు భాగం మొత్తం నుజ్జు కావడంతో ఇక్కడ పూర్తిగా అంటే ఎట్లాంటి పరిస్థితిలో ముందు కొంతమంది ఇద్దరు విగత జీవులుగా మారారని చెప్పాం కదా, కానీ ఎట్టి పరిస్థితిలో బతికే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఇంత సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎవరైనా సరే ఇంత ఆ ఇనుపకు సంబంధించినటువంటి ఫైబర్ అలాగే ఈ ఇనుప రాడ్లకు సంబంధించిన ఇంత వంగిపోతే మనుషుల శరీరాలు ఎంత నుజ్జు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే మాత్రం ప్రమాద తీవ్రత చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని ఇక్కడ వెనుక నుంచి వేగంగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ చివరి భాగం ఢీకొనడంతో మొత్తం చీల్చుకుంటూ వెళ్తున్నటువంటి ఆ సందర్భాన్ని ఒక సైడ్ బస్సు మొత్తం వెళ్ళిపోయింది. ఒక్కసారి మనం మొత్తం 6 సీట్ల వరకు కూడా మొత్తం చీల్చుకుంటూ వెళ్ళింది. ముందు ఉన్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే విగత జీవులుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇద్దరు మాత్రం ఒక్కసారి మనం ఆ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి బస్సులోకి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముందున్నటువంటి ఆ భాగం మొత్తం పూర్తిగా దెబ్బతింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంత సీట్లలో ఉన్నటువంటి వాళ్ళు వేగంగా బలంగా ముందుకు ఢీకొట్టినటువంటి కొంత సందర్భం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ ముందు ఉన్నటువంటి సీట్లో ఎవరు లేరు కావచ్చు. మేబీ ఇక్కడ కూడా ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రక్త మరకలు చూస్తుంది తెలుస్తుంది. సీట్లు కూడా మొత్తం బాటం నుండి కూడా మొత్తం ఎగిరి పడినటువంటి ఆ సిచ్యువేషన్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ శకలాలు మాత్రం కొంత కింద విరిగి పడినటువంటి వాటిని కూడా లోపలికి వేసేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎమర్జెన్సీ డోర్లు లేవు దీనికి. ఎందుకంటే ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఈ డోర్లను అద్దాలను పగలగొట్టి బయటికి వెళ్ళారని ప్యాసింజర్లు బయటికి వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సీట్లని మొత్తం 6 సీట్ల వరకు అంటే 6 లైన్ల వరకు కూడా పూర్తిగా మనం చూడొచ్చు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఏం జరిగిందనేది కూడా చూడొచ్చు. ప్రస్తుతానికైతే ముందు ఉన్నటువంటి ఆ డోరు 6వ సీటు వరకు ఇక్కడ దాకా చీల్చుకుంటూ ఇక్కడ దాకా వచ్చిందంటే ఏ రేంజ్లో ఎంత స్పీడ్లో ఇక్కడ వచ్చి గుద్దిందో చూడొచ్చు. ముందు భాగం మొత్తం కూడా 6వ సీటు వరకు వెనక్కి వచ్చిందంటే ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ డోర్ వెంబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఇటు సీట్లు ఉన్నాయి కూడా మొత్తం ఆ సీట్లు, ఎందుకంటే జాయింట్ సీట్లు ఉన్నాయి కాబట్టి ఇటు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బందికర వాతావరణమే ఉన్నది. ఈ వెనుక ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం కొంత దాదాపు 6 నుండి 10 సీట్ల వరకు కూడా ఇక్కడ పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత ఒక 6గురు మాత్రం క్షతగాతులయ్యారని మొత్తం 10 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడవచ్చు. ఇద్దరు మాత్రం అక్కడికక్కడే విగత జీవులుగా మారారు. మరో 6గురు మాత్రం పూర్తి స్థాయిలో తీవ్రంగా క్షతగాతులయ్యారు. ప్రస్తుతానికి జనగామ ఏరియా ఆసుపత్రిలో వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరిగిందో కూడా వాళ్ళను కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అలాగే స్థానికులు ఇక్కడ కొంత సహాయక చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రం రోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరంగా జరుగుతున్నాయన్నటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. అర్ధరాత్రి అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందనేది కూడా ఈ సంఘటన బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి పూర్తిగా ఒక్కసారి మనం మరికొంతమంది స్థానికుల్ని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఆర్టీసీ సిబ్బంది కానీ లేకపోతే ఇంకెవరైనా మనం మాట్లాడతారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ ఆ డ్రైవర్ యొక్క తప్పిదమా లేకపోతే ఆ నిలిపి ఉన్నటువంటి ఆ లారీ డ్రైవర్ తప్పిదమా, అసలు ఆర్టీసీ అధికారులు కానీ సిబ్బంది కానీ ఏం చెప్తున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ సంఘటన ఎప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది కూడా మనతో ఉన్నారు, వారిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న అసలు ఏం జరిగింది, మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ సంఘటన ఎట్లా జరిగింది అనుకోవచ్చు? ఈ బస్సు మా యొక్క బస్సు హన్మకొండ నుండి ఉప్పల్కి వెళ్ళే క్రమంలో ఈ నిడిగొండ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చిన తర్వాత రాత్రి 1 గంట సమయంలో ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా లెఫ్ట్కు తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఆ క్రమంలో మా బస్సు తను డ్రైవర్ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి అది తగిలిన తర్వాత వెంటనే బస్సులోనున్న ప్రయాణికులను కాపాడడం కొరకు ఆ సుత్తె ఉంటుంది మాకు స్పెషల్గా ఒకటి. ఆ సుత్తెతోటి అద్దాలన్నీ బ్రోకెన్ చేసి సైడ్ అద్దాలన్నీ కూడా అవన్నీ కూడా బ్రోకెన్ చేసి వెంటనే ఆ ప్యాసింజర్లు అందరినీ బయటికి తీసి వెంటనే 108 ఫోన్ చేయడం, పోలీసులకు ఫోన్ 100కు డైల్ చేయడం, ఇలాంటి డైల్ వాళ్ళందరినీ తీసుకొని వెంటనే పోలీసులు కూడా స్పందించి పోలీస్ స్టేషన్ నుండి ఇక్కడ స్పాట్ దగ్గర నుండి హాస్పిటల్కు పంపేయడం జరిగింది. ఇందులో డ్రైవర్ కనుక ఆ అద్దాలు పగలగొట్టి ఉండకపోతే ఇంకా కొంత భయాందోళనకు గురై ప్రయాణికులకు కూడా ఇబ్బంది జరిగేది. అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందులో బస్సులో 16 మంది మాత్రమే ఉన్నారు. అందులో ముందు కూర్చున్న వాళ్ళు ఆ లారీకి తగలడం వల్ల చనిపోవడం జరిగింది. ఇంజూర్ అయిన పర్సన్ వెంటనే మా ఆర్టీసీ అధికారులు కూడా వెంటనే స్పందించి ఇక్కడ జనగామ డిపో డిఎం గారు, వరంగల్ 1 డిపో డిఎం గారు వెంటనే వచ్చి వాళ్ళను హాస్పిటల్కు షిఫ్ట్ చేసి మిగతా ప్రయాణికులను వేరే బస్సులో
పంపించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి డ్రైవర్ ఎక్కడ ఉన్నాడండి? డ్రైవర్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు లారీ డ్రైవర్ కూడా ఎక్కడ ఉన్నాడు? లారీ డ్రైవరు ఇమీడియట్లీ పారిపోయిండు. అది ఆయన లేడు. వాళ్ళ ఓనరు కూడా పోలీసు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. అది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరి తప్పిదంగా మీకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అనిపిస్తుంది? ఆ లారీ డ్రైవర్ ఎలాంటి ఇండికేషన్ లేకుండా లెఫ్ట్ సైడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని నేను అంటే ఊహిస్తున్నాను. ఇప్పుడు అది ఆగి ఉన్న లారీ అని చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒక మూవ్మెంట్లో ఉన్నప్పుడు బస్సు ఇంత చీల్చుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కదా, అది మొత్తం ఆగి ఉన్నటువంటి లారీ కాబట్టి అని చెప్పుంటున్నారు కదా. సడన్ బ్రేక్, లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. అదే ఒకవేళ మూమెంట్లో ఉన్నట్టయితే ఇంత భారీ ప్రమాదం జరిగేది కాదు. ఓకే, ఇది ప్రస్తుతానికి ఆర్టీసీ సిబ్బంది కూడా చెప్తున్నారు, డ్రైవర్ కూడా కొంత చాకచక్యంగా వ్యవహరించడం వల్లనే ఒక భారీ ప్రమాదం తప్పిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ ప్రమాదం అంటే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్ల లారీ ఆగిపోయింది అంటున్నారు. ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైనటువంటి బస్సు డ్రైవరు సైడ్కు తీసుకోవడం వల్ల అంటే వెనుక అంటే బ్యాక్ టు బ్యాక్ వస్తున్నటువంటి వెహికల్స్ ఇవి, ఆ వెనుక వస్తున్నటువంటి నేపథ్యంలో తను సడన్గా తీసుకునేసరికి అప్రమత్తంగా ఉండడం వల్లనే ఆ చివరికి ఢీ కొట్టిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడి నుండి మాత్రం డ్రైవరు అప్రమత్తంగా లేకపోతే మాత్రం మరింత ప్రమాదం జరిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణిస్తున్నటువంటి సమయంలో బస్సులో 16 మంది ఉన్నారు. ఇక్కడ వరంగల్ వన్ డిపోకు చెందినటువంటి ఈ బస్సు హైదరాబాద్కు వెళ్తున్నటువంటి పరిస్థితి. నేషనల్ హైవే 163 పై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద జరిగినటువంటి ఇది. ప్రస్తుతానికైతే ఆ బ్రిడ్జ్ పై నుంచి మనం చూసాం ఇంతకుముందు, ఆ బ్రిడ్జ్ పై నుంచి కూడా డౌన్లో ఉంటుంది కాబట్టి వేగంగా వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కంట్రోల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మరింత భయాందోళనకు గురి కాకుండా ప్రయాణికులు రక్షించడానికి కూడా డ్రైవర్ మాత్రం అప్రమత్తంగా ఉన్నట్టుగా ఇక్కడ అధికారులు ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. వెంటనే తను భయపడి పారిపోకుండా దిగి ప్రయాణికుల్ని రక్షించాల్సినటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇనుప రాడ్ అనేది సుత్తె లాంటివి వాళ్ళ దగ్గర ఉంటాయి. కొంత ప్రమాదం జరిగినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా ఒక ట్రైన్డ్ డ్రైవర్లు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బస్సు అద్దాలు మొత్తం పూర్తిగా దీన్ని ధ్వంసం చేయడంతో ప్రయాణికుల్ని అక్కడి నుండి రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 1, 2, 3, 4, 5 బస్సు అద్దాలను కూడా పగలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ముందున్నటువంటివి బలంగా కొట్టడం వల్ల ప్రయాణికుల్ని సేఫ్టీగా తీసుకొచ్చారు. వెనుక ప్రయాణికులు తక్కువగా ఉన్నారు కాబట్టి అంత దూరం వెళ్ళలేకపోయారు. కానీ ఇక్కడ ఈ 3 అద్దాలు మాత్రం పూర్తి స్థాయిలో బ్రేక్ చేశారు. మరికొంత అటు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ వైపు కూడా డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి అద్దాలని కూడా బ్రేక్ చేయడం వల్ల ముంగట ఒక అద్దం బ్రేక్ అయింది. ఇది ఆల్రెడీ ఆ గుద్దడం వల్లనే ఇక్కడ పగిలిపోయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. పూర్తి స్థాయి ప్రమాదానికి సంబంధించి కూడా డ్రైవర్లు అలాగే ఆర్టీసీ సిబ్బంది ప్రమాదం జరిగిన తీరును కూడా గమనిస్తున్నారు. ఏం జరిగింది, మళ్ళీ ఆర్టీసీ బస్సును వరంగల్ వన్ డిపోకు తరలించడానికి సిబ్బంది కూడా ఒక బస్సును తీసుకొచ్చి రాడ్ తోటి దాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బస్సు మాత్రం ఆ పై భాగం దెబ్బతిన్నది, ఇంజన్ భాగం మాత్రం పూర్తిగా ముందు భాగం దెబ్బతిన్నది. కానీ అది మూవింగ్ ఈజీగా ఉండడం కోసం కొంత ప్రయత్నాలు రిపేర్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ప్రమాద తీవ్రతను మళ్ళీ ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ముందు భాగం ఇక్కడ ఢీకొనడం వల్ల పూర్తిగా చీల్చుకుంటూ ఇక్కడ ముందు ఉన్నటువంటి డోర్, ఇక్కడ ముందు మాత్రం ఒకటి వెనక్కి వంగిపోయింది. ఈ ఫైబర్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ డోరు అంటే ముందున్నటువంటి డోర్ మొత్తం ఇక్కడికి డైరెక్ట్ ఇక్కడ దాకా అంటే 6వ సీటు వరకు కూడా కంటిన్యూగా వెళ్ళింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భాగం మాత్రం ఇది ముందున్నటువంటి డోర్ భాగం. అక్కడి నుండి ఇక్కడ దాకా కంటిన్యూగా వచ్చిందంటే ఎంత స్పీడ్లో వచ్చి గుద్దితే ముందున్నటువంటి డోరు ఆరో డోర్ వరకు 6వ సీట్ వరకు వస్తుందంటే ఆ ప్రమాద తీవ్రతను గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంత దారుణమైనటువంటి సంఘటనలు మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆర్టీసీ బస్సులే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎంత ట్రైన్డ్గా ఉన్నప్పటికీ కూడా అంటే ఎదుటి వాళ్ళు చేసేటువంటి తప్పులకు కూడా కొన్ని ఎంత అప్రమత్తంగా ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఏదైనా ఎక్కువగా అంటే బస్సులలోనే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. ఎప్పుడైనా సరే ఈ మధ్యకాలంలో ఆ సిబ్బంది అప్రమత్తంగా ఉండడమా లేకపోతే ఎక్కువ మంది కూడా బస్సులో ప్రయాణం చేయడము అలాగే ప్రమాదాలు కూడా జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బస్సులో రాత్రిపూట కాబట్టి తక్కువ మంది ప్రయాణిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ 16 మంది మాత్రమే రాత్రి 1 గంట సమయంలో వరంగల్ నుండి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ డే టైంలో ఇట్లాంటి ప్రమాదం జరిగితే మాత్రం బస్సులో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మరింత భయాందోళనకు గురయ్యేటువంటి వాళ్ళు మరింత ప్రమాదం బారిన పడి విగత జీవులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఇందులో మాత్రం ఇద్దరు, ఒకరు హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి, మరొకరు వరంగల్కు చెందినటువంటి వ్యక్తి, ఇద్దరు మాత్రం విగత జీవులుగా మారారని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇద్దరిని క్షతగాత్రుల్ని మాత్రం 6గురు క్షతగాత్రులయ్యారు, తీవ్రంగా గాయపడ్డారు. వారిని మాత్రం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మిగిలినటువంటి
వాళ్ళందరినీ కూడా ఎవరైతే విగత జీవులుగా మారారో వాళ్ళ బంధువులకు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో మిగిలిన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ ఈ లారీ డ్రైవర్ మాత్రం ఎట్లాంటి ఇండికేషన్ లేకుండా బస్సును ఆపాడని చెప్తున్నారు. కానీ అక్కడ ఆ లారీకి ఉన్నటువంటి చెట్టు కొమ్మలు కూడా మనం చూడొచ్చు, ఇండికేషన్స్ పెట్టే ఉన్నాయి. అక్కడ ఎవరి తప్పు అన్నది కూడా ఇంకా పూర్తి విచారణ తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెంటనే అప్రమత్తమైనటువంటి లారీ డ్రైవర్ తన ఓనర్కి ఫోన్ చేశారు. కానీ తన ఫోన్ అందుబాటులో లేకుండా తను పారిపోయాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది ఉంటున్నారు. ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్ మాత్రం రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లారీ డ్రైవర్ మాత్రం ఇప్పటి వరకు తను పారిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడిగొండ గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.